హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ లక్కీ మిరియాల. సొరకాయ తినని వాళ్ళు కూడా ఇలా కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. సొరకాయతో ఆమ్లెట్. ఇంకెందుకు ఆలస్యం, సొరకాయని ఇలా చెక్కు తీసుకొని ఇలా పెద్ద బెజ్జాలు ఉన్న కల్లి తురుముకుందాము. మనం సొరకాయని ఇలా తురుముకుంటే చాలు. ఇలా బౌల్లో వేసుకుందాం. 2 ఎగ్గులు వేసుకుందాం. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. సాల్ట్, కారం, పసుపు. ఇలా ఫోర్క్ తీసుకొని బాగా బీట్ చేద్దాం. ఇలా ఫోర్క్ తీసుకొని వీలైనంత బాగా బీట్ చేయాలి. అప్పుడే ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా టేస్టీగా ఉండిద్ది. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాం కదా, తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసినాక ప్యాన్ అంతా అయ్యే విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, వేసేసుకుందాం. ప్యాన్ అంతా ఈవెన్గా ఉడకనివ్వాలి ఆమ్లెట్ అనేది, లేదంటే అడుగు మాడిపోయిద్ది. ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాం. ఉడికిందామో చూద్దాం. ఇలా ఉడికితే చాలు. ఇలా వేరే ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్లేట్ మీద వేసేద్దాం. ఈ ఆమ్లెట్ కొంచెం మందంగా ఉండిద్ది కదా, ఇలానే వేసుకోవాలి. ఇటు కూడా లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాం. ఇలా ఫ్రై అయితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయతో ఆమ్లెట్ రెడీ అయిందండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.